జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని కలవడానికి వెళ్ళారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చెప్తారు? అసలుకి కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని కలవడం అన్నది నాయకుని లక్షణం. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు ప్రజలకు నాయకుడు కాబట్టి అతని సన్నిహితులు లేక అతని కార్యకర్తలు కష్టాలు నడుపుకోవడం అది గొప్ప లక్షణం. అది సో నేను ఆ పరామర్శని నేను ఆహ్వానిస్తా ఉన్నాను. ఓకే, అంటే వంశీ గారు వైఫ్ బయటకు వచ్చారు, మాకు హెల్త్ సరిగ్గా లేదు, తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు, కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చెప్తారు? నేను అడిగేది ఒకటే, ఇప్పుడు యాక్చువల్లీ ఈ రోజున సిచ్యువేషన్లో అన్నిటిపైన డౌట్ పడే కాలం వచ్చింది. ప్రతి ఒక్కటి అనుమానంగా చూసే కాలం వచ్చింది కూడా ఆల్రెడీ. సో ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్లో అదొక టీం, ఇంతకుముందు అయితే సింగిల్ డాక్టర్ ఉండేవాడు, ఇప్పుడు ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ చెక్ చేస్తారు. నిజంగానే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేయించాలి. ఇట్లా ఈ రోజు కొత్తగా వంశీ గారే కొత్త కాదు, ఇంతకుముందు కూడా అదే జరిగేది. నేను డాక్టర్గా పనిచేసే రోజుల్లో కూడా కనీసం ఈ ప్రిజనర్స్కి ఒక వార్డు కూడా ఒకటి ఉండేది సపరేట్గా. సో దట్ ఈస్ ఎ జునైన్ డిమాండ్. ఇఫ్ ఈజ్ నాట్ ఇన్ గుడ్ హెల్త్, డెఫినెట్గా చెక్ చేసుకో. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు రెగ్యులర్గా ట్రీట్మెంట్ మెడికేషన్ ఉంటుంది. ఒకసారి కస్టడీలో కానీ జ్యుడిషియల్ కస్టడీ కానీ ఏదైనా ఉన్నప్పుడు ఆ టైం మెయింటైన్ కాకపోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉందనుకోండి, అది సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోతే పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని ఎవరు ఆపలేరు దాన్ని. సో ఇటువంటి ఉన్నప్పుడు ద బెటర్ టు సెండ్, నిజంగానే చెక్ చేసి ఇఫ్ ఈజ్ గుడ్ ఇన్ హెల్త్, గవర్నమెంట్ డాక్టర్లు సర్టిఫికేట్ ఇస్తారు ఈజ్ గుడ్ ఇన్ హెల్త్ అని, తీసుకెళ్ళండి. ఇది బ్యాడ్ ఇన్ హెల్త్, టేక్ ఇట్ ఓన్ కోర్స్. సాధారణంగా మనం బయటకు వచ్చినప్పుడు చాలా హెల్దీగానే కనిపిస్తాం, ఉండాలి కూడా. లోపల ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా మనం యాజ్ ఎ సెలబ్రిటీగా ఉన్నప్పుడు, లేకపోతే నోయింగ్ పర్సన్ గా ఉన్నప్పుడు చాలా యాక్టింగ్ చేస్తూ ఉంటారు సాధారణంగా. ఇప్పుడు మనకే ఒక్కొక్కసారి హెల్త్ బాగోదు కదా, అన్ని బాగున్నట్టు మాట్లాడుతూ ఉంటాం. అలా అని చెప్పి హెల్త్ బాగున్నట్టు కాదు కదా. ఇప్పుడు పంకజశ్రీ గారు అదే చెబుతున్నారు. నేను వాట్ ఐ యామ్ టెల్లింగ్ సేమ్ కదా. ఇఫ్ హీ కంప్లైంట్ సంథింగ్, కానీ పోలీసులు డాక్టర్స్ మంచిగానే ఉంది హెల్త్ అని చెప్తున్నారు, చెప్పరు కదా. తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు అంటున్నారు. తప్పు రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఎక్కడ? మళ్ళీ రీ రిపోర్ట్ తీసుకోవచ్చు. ఉదాహరణకి షుగర్ ఉంది అనుకుందాం, బ్లడ్ టెస్ట్ ఎదురుగా చేయడమే కదా. అందరు ఎదురుగా చేసినా బ్లడ్ టెస్ట్ వస్తుంది. పైగా డాక్టర్లు అంత రిస్క్ తీసుకుంటే అనుకోవడం లేదు నేను. అట్లాగే ఉదాహరణకి కార్డియాక్ ప్రాబ్లం ఉందనుకోండి, ఎక్కడ మిస్ అవుతుంది అది. అట్లాగే సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉన్నాయనుకోండి, అవి ఎక్కడ మిస్ అవుతాయి. సో బాగుండడం అంటే ఏంటో చెప్పాలి. ఇంకా మరి నిజంగా బాగుండడం అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, అట్లాగే సోషల్ హెల్త్ కూడా అంటారు. డబ్ల్యూహెచ్ఓ దాని ప్రకారం పెద్ద డెఫినేషన్ ఉంటుంది. దాని దూరం పోవడంలే. ఎవరైనా సరే ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు నాకు బాగాలేదు ఆరోగ్యం, నాకు ఇబ్బంది పడుతుందని చెప్పినప్పుడు, ఈ రాజ్యం యొక్క ధర్మం ఏంటంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం అతనికి రైట్స్, అతనికి ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ ఉంటాయి. పోయి చూపించడం, అంతా బాగుంటే ఒక కోర్సు, బాగాలేకపోతే హాస్పిటల్లో ఉంచడం. సో దే డిమాండ్ ఈజ్ జెన్యూన్ డిమాండ్, బట్ అక్కడ వచ్చే రిపోర్ట్ బట్టే విల్ టేక్